హాయ్ హలో గైస్, ఐమ్ బ్యాక్ అగైన్. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఒర్రిస్తున్నారా అండి మీ అందరినీ? ఎండలో బయటకు పంపలేము, మనం ఎటు బయటకు తీసుకెళ్ళలేము కదా, పిచ్చిలేస్తుంది పిల్లలతో. సో ఇది ఈవినింగ్ టైంలో 4 to 10 o'clock వరకు ఈ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది హన్మకొండ హైగ్రీవాచారి గ్రౌండ్స్లో లండన్ థీమ్తోని ఎగ్జిబిషన్ పడిందండి. పిల్లల్ని తీసుకుపోతే మాత్రం ఫుల్ చిల్ కావచ్చు. నేను నా మరదల్ని బాంబర్ని తీసుకొని వెళ్ళానమాట. అండ్ సో మేము చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. వీళ్ళు చేసే కామెడీకి, లోపల థీమ్స్కి మంచిగా అనిపించింది. గేమ్స్ ఎక్కువ లేవు, బట్ స్టిల్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ మీరు అవన్నీ చూస్తారు లోపల ఏమేమి ఉంటాయో అన్నీ నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను ఫుల్గా. ఇదంతా లొకేషన్ బయట అనమాట. బాగుంది, ఫొటోస్ దిగడానికి మాత్రం మంచిగా అనిపించింది ప్లేస్. లండన్ పోయామా అన్నట్టుగా ఉంది ప్లేస్, బట్ పోలేం లేండి, ఇక్కడే కదా అది ఉంది. ఇదంతా థీమ్ బయట అనమాట. గుడ్, బాగుంది, నాట్ బ్యాడ్, చూడొచ్చు మనం వెళ్ళి. 100 రూపీస్ ఒక టికెట్కి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. 3 years దాటిందంటే 100 రూపీస్ టికెట్ పక్కా మ్యాండేటరీ, లోపలికి రానిస్తలేరు. అండ్ నేను వీడియో తీయడం మర్చిపోయాను, మా చెల్లె వీడియో తీసింది. అండ్ నెక్స్ట్ తను వెళ్తుంది, నేను తనని వీడియో తీస్తున్నాను. అండ్ వీడు మా బాంబర్ది గాడు ఇక్కడ ఎంట్రీ అనబోయి ఎంటరీకి పోదాందా అంటున్నాడు. సో అందుకే నవ్వుతున్నాం అనమాట. ఇది లోపల ఎంటర్ అయ్యే ప్లేస్, కానీ వర్షం పడింది కదా, కొంచెం ఆ చెక్కలు మొత్తం ఏవైతే వేసాయో అవి తడిసిపోయాయని చెప్పేసి తొందరగా వెళ్ళండి అని చెప్తున్నారు అందరినీ. ఎక్కువసేపు అక్కడ ఉంచట్లేదు అనమాట. అందుకే ఫొటోస్ వీడియోస్ చాలా తక్కువ తీసాను అక్కడ. ఇది లోపలికి ఎంటర్ అయిన వెంటనే లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఫుల్ క్లిప్స్ తీసుకుంటున్నారు అందరూ. నేను కూడా కొన్ని క్లిప్స్ ఇవ్వను, ఒకటి టేస్ట్ చేయలేదు నేను ఎందుకు అని చెప్పేసి. ఇదంతా ఇంకో సిటీ అన్నమాట. ఇది లండన్లో వచ్చిన ఇక్కడ అరేంజ్ చేశారు. బాగుంది, ఫోటోస్ మాత్రం మంచి ప్లేస్. అండ్ నేను ఇవన్నీ కూడా వీడియోస్ తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాను. ఇది కదా మనకు కావాల్సింది. లోపల కంగనాలు ఎక్కడుంది, కమ్మలు ఎక్కడున్నాయి, గాజులు ఎక్కడున్నాయి, ఇది కదా మనకు కావాల్సింది. ఎంటర్ అయిపోయాము. మా బామ్మది మొత్తం బొమ్మల సెక్షన్ సైడ్ వెళ్ళాడు, మా చెల్లె కమ్మల సెక్షన్ వెళ్ళింది. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన మాత్రం ఎప్పుడు బాల్స్ పట్టుకొని ఆడదామా ఎగురుదామా తింటామా అని ఉంటాడు. అండ్ సో ఆయనే ఒక గేమ్ ఆడాడు. 150 రూపాయలు బొక్క, కానీ ఆ బాల్స్ ఏమో వెయిట్ లేవంట, ఆ గ్లాసెస్ ఏమో ఒక్కటి కూడా పడట్లేదు. బట్ ఎంజాయ్ లాట్. నేను కూడా ట్రై చేశాను, మనది కనీసం తాకని కూడా తాకలేదు గలీజ్గా. బొక్క 50 రూపాయలు. ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో బాల్తో ట్రై చేశాడు, అది కనీసం ఈసారి తాకని కూడా తాకలేదు సైడ్కి కూడా. అండ్ తర్వాత చిన్న గేమ్స్ ఆడిపించాము బామ్మది వాళ్ళతో. అండ్ మేము కుల్ఫీ తిన్నాము, ఇది కూడా ట్రై చేసాము. బాగుంది, అన్నీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చామన్నమాట మేము. అండ్ చూసారు కదా, లాస్ట్ నేను అప్పుడు చెప్పాను కదా కొన్ని వీడియోస్ తీసానని. ఇది స్టార్టింగ్లో వీడియోస్, బట్ ఎండింగ్లో పెట్టాను నేను. అండ్ మై సిస్టర్ అక్కడ వాళ్ళని వీడియోస్ తీపిస్తుంది. బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓవర్ టు ఫుడ్ సెక్షన్. ఫుడ్ లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం అనమాట. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ మంచూరియా, చాట్, గప్చుప్, ఇంకేమేమో ఐటమ్స్ ఉన్నాయి. మేము మంచూరియా ట్రై చేసాము. అండ్ ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా జ్యూస్ పాయింట్స్ కానీ, పెద్దప్పడం అంటారు కదా అది కానీ, పెద్ద పెద్ద బజ్జీలు 50 రూపీస్కి 3 బజ్జీలు అంట, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ అన్నీ ఉన్నాయి లోపల. ఇటు సైడ్ చిన్నపిల్లలు ఆడుకోనికి చిన్న థీమ్ వేశారనమాట, బాల్స్ థీమ్. అండ్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ డెవిల్ రూమ్ ఉంది. మా బామ్మది గడ ఎవరు చెప్పిన ఏం వింటలేడు అని చెప్పేసి వాళ్ళ కోసం భయపెట్టిద్దామని లోపలికి తీసుకెళ్తామని బెదిరించామన్నమాట. తీసుకెళ్ళలేదు, బట్ ఎందుకంటే వాళ్ళు భయపడతారు నైట్ అండ్ నిద్రపోదు అని చెప్పేసి. కాకపోతే మా ఆయన వాడిని కామెడీ చేస్తున్నారు అనమాట. వాడు వద్దు అని ఏడుస్తున్నాడు. అండ్ ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, కానీ ఎక్కడానికి నాకు భయం వేస్తుంది. ఆయనే ఫైన్, బట్ నాకు ఎక్కడానికి చాలా భయం వేస్తుంది. చూసారు కదా అప్పడం, మేము ట్రై చేయలేదు ఎందుకంటే ఎవ్రీ టైం నేను ట్రై చేస్తాను, పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అండ్ ఈ బుక్స్ మా ఆయన చదువులా అదనమాట. బుక్స్ ఎక్కడ కనిపించినా వెళ్తారు. వీడిని చదవమని చెప్తే వీడు చదివిన చదువుడు చూడండి. చిన్నప్పుడు మీరు కూడా ఇలాగే చదివేవారా? కాకు బిర్యానిస్తే కాకు ఒత్తిస్తే కూ అనుకుంటా అలాగే చదివేవారా? వాడు అలా చదువుతుంటే నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ వాడికి కొన్ని బుక్స్ తీసుకున్నాము, మా సిరికి కొన్ని బుక్స్ తీసుకొని మేము హనుమాన్ చాలీసా తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము, అన్నీ ట్రై చేసాము. ఎట్ లాస్ట్ డ్రింక్స్ ఆడతారు కదా, అది ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళాము. పులిగా పెట్టండి, మధ్య మొత్తం 10 రూపీస్ లోడ్స్ పెట్టి లాస్ట్ మొత్తం 200 లోట్లు పెట్టారనమాట. పడదు, వాడి వాడికి 50 రూపీస్ వస్తాయి. నేను ట్రై చేసాము.